Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలాజీ తెలుగు. టుడే ఐ am going to discuss about Databricks. Databricks ఆల్రెడీ ఒక పార్ట్ క్రియేట్ చేశాను కదా. ఆ డేటాబ్రిక్స్కి ఎక్స్టెన్షన్గా సెకండ్ పార్ట్ క్రియేట్ చేస్తున్నాను. డేటాబ్రిక్స్లో మనం ఏం చేయొచ్చు, దాని అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా, దాంట్లో ఏమేమి మోడల్స్ ఉంటాయి అనేది లైవ్గా చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా డేటాబ్రిక్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏజెంటిక్ ఏఐ, ర్యాగ్, ఎల్ఎల్ఎమ్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, శాప్, క్వాంటమ్ కంప్యూటింగ్, అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీ, అండ్ దెన్ ఐఏఎం టూల్స్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ అయినా కాల్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో అయినా నా వీడియో మీద కమెంట్ చేసినా నేను మీకు వీడియో చేసి పంపిస్తాను అనమాట. ఇక్కడ ఇది డేటాబ్రిక్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డేటాబ్రిక్స్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా. డేటాబ్రిక్స్ అనేది డేటా ఇంజనీరింగ్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఎస్క్యూఎల్ అనలిటిక్స్లో కానీ, గవర్నెన్స్లో కానీ మనకు యూజ్ చేస్తాం అనమాట. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. అండ్ దెన్ ఇక్కడ ఎంఎల్ పైప్ లైన్స్, డేటాని ట్రైన్ చేసుకోవడానికి, డిప్లాయ్ చేసుకోవడానికి, మానిటర్ చేసుకోవడానికి ఇక్కడ ఏం వాడతారంటే డేటాబ్రిక్స్లో లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ వాడతారు. లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ డేటా లేక్ అండ్ డేటా వేర్ హౌస్ రెండింటిని కంబైన్ చేసి ఒక ఆర్కిటెక్చర్గా క్రియేట్ చేసేదాన్ని లేక్ హౌస్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇందులో మిడిల్ లేయర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మిడిల్ లేయర్ అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్స్ ఉంటాయి అనమాట. బ్రాంజ్ లేయర్లోనేమో రా డేటాని ఇంజెక్షన్ చేసుకుని స్టోర్ చేసుకోవడానికి, సిల్వర్లోనేమో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన డేటాని స్టోర్ చేసుకోవడానికి, లాస్ట్కి ఏంటంటే మనకి బిజినెస్కి రిక్వైర్మెంట్ అయిన డేటాని, డేటాని కాస్త బిజినెస్ రిక్వైర్మెంట్ డేటాని స్టోర్ చేసుకునే దాన్ని గోల్డ్ లేయర్లో పెడతారు. అది మనకి డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్ ప్రిడిక్షన్స్లో కానీ, పవర్ బి డేటా విజువలైజేషన్లో కానీ వాడుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. దిస్ ఈజ్ ద అబౌట్ మిడిల్ ఇన్ ఆర్కిటెక్చర్ అన్న, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్స్ అన్న ఇవన్నీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది అపాచీ స్పార్క్ మీద వర్కౌట్ అవుతుంది. ఇందులోకి మనకి ఏమేమి కావాలి, అందులో మీకు లేక్ హౌస్ అంటే ఏంటి, యూనిఫైడ్ స్టోరేజ్ ప్లస్ అనలిటిక్స్ లేయర్ ఫర్ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా దట్ ఈస్ కాల్డ్ లేక్ అండ్ వేర్ హౌస్ అనమాట. నోట్బుక్స్ అనే దాంట్లో పైథాన్ గురించి కానీ, ఆర్ లాంగ్వేజ్ గురించి, సీక్వెల్ లాంగ్వేజ్, స్కాలా లాంగ్వేజ్ గురించి నోట్బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లుక్ లైక్ గూగుల్ కొలాబ్లో కానీ, అనకొండ జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్లో కానీ, గూగుల్ యాంటీగ్రావిటీ, విఎస్ కోడ్, అండ్ దెన్ పైథాన్. ఇక్కడ ఆర్ లాంగ్వేజ్లో కానీ మనం ఎక్కడైనా మనం సీక్వెల్ని కానీ, ఆర్ లాంగ్వేజ్ కానీ, స్కాలా లాంగ్వేజెస్ని కానీ మనం పైథాన్లో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అండ్ జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనకి ఈ డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎంఎల్ ఫ్లో, ఎండ్ టు ఎండ్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, యూనిటీ క్యాటలాగ్, సెంట్రలైజ్ గవర్నెన్స్ ఫర్ డేటా యాక్సెస్, లీనియేజ్ అండ్ కంప్లైన్సెస్ ఫర్ డేటా లేక్, డెల్టా లేక్ అండ్ స్టోరేజ్ లేయర్, ఎన్సూరింగ్ రిలయబిలిటీ, ఏసీఐడి ట్రాన్సాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి. తర్వాత ఇవన్నీ మనం ఎలా క్రియేట్ చేయాలి, డేటాబ్రిక్స్లోకి ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇది డేటాబ్రిక్స్ అనేది ఏడబ్ల్యూఎస్లోను, అజూర్లోను, జీసీపీ మూడు క్లౌడ్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్ ప్రొవైడర్స్కి మనకు సపోర్ట్ చేస్తారనమాట. ఈ నోట్బుక్స్ని ఎలాగ క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి మాత్రం స్కిప్ చేయొద్దు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇలా గూగుల్లోకి వచ్చేసిన తర్వాత గూగుల్లో డేటాబ్రిక్స్ అనేది క్లిక్ చేయండి. ఈ డేటాబ్రిక్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఆ, సై ఓపెన్ అవుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా నావిగేట్ టు ఇంకో అనదర్ పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ద డేటాబేస్ యువర్ ఏ ఏజెన్సీ డిజర్వ్ అనమాట. డేటాబ్రిక్స్ ప్రాజెక్ట్ డాష్బోర్డు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనకి డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంది, లేక్ బేస్ అంటే ఏంది, జీనీ అంటే ఏంది, ఏజెంట్ బ్రిక్స్ అంటే ఏంది, లేక్ హౌస్, ఏఐబిఐ, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్, యూనిటీ క్యాటలాగ్. తర్వాత వీటి గురించి మనకి లేక్ బేస్ ఎలా క్రియేట్ చేయాలి, జీనీ గురించి, ఏజెంట్ బ్రిక్స్ గురించి, లేక్ హౌస్ గురించి, కస్టమర్ స్టోరీస్, ఇంకేమున్నాయి ఇక్కడ 173 బిలియన్ ట్రాన్సాక్షన్స్, మాస్టర్ కార్డ్ ట్రాకర్స్, ఏఐ గవర్నెన్స్. ఇవన్నీ డేటా ఇన్ఫర్మేషన్ రికగ్నైజ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డేటా అండ్ ఎన్ ఏఐ. గార్ట్నర్ రిలీజ్ చేసిన ఆర్టికల్స్ అనమాట. లీడర్ అనమాట. ఇది 5 స్టార్స్కి 4.6 ఇచ్చిన ఎయిర్లాండ్ గుడ్ ప్లాట్ఫామ్ డేటాబ్రిక్స్ అనమాట. వీటి గురించి మొత్తం ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఏ ఏజెంట్స్ గురించి, డేటాబ్రిక్స్ కర్సర్ గురించి, కర్సర్ ఏ యాంటీ గ్రావిటీ. తర్వాత ఇవన్నీ డేటాబ్రిక్స్ ప్లస్ డేటా ఏ సబ్మిట్ జరుగుతుంది June 15 to 18 శాన్ ఫ్రాన్సిస్కోలో. ఎవరైనా అటెండ్ కావాలనుకున్న వాళ్ళు అటెండ్ కావచ్చు.
ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకి సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇవన్నీ సపోర్టెడ్ కంపెనీస్ అనమాట. మనం సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ట్రై డేటా బ్రిక్స్ అయినా ఏదైనా క్లిక్ చేయొచ్చు, లేదా లాగిన్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నా కానీ క్లిక్ చేయొచ్చు. లాగిన్ మీద క్లిక్ చేసినా కానీ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను, నాకు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కూడా లాగిన్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తే సింపుల్ లాగిన్ అయినా సైన్ అప్ అయినా ఒకటి ఇక్కడికి వచ్చి సైన్ అప్ అయిన మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ నుంచి అయినా కంటిన్యూ విత్ గూగుల్ అంటే ఇది సింగిల్ సైన్ ఆన్ అనమాట. మీరు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్ ఉండి మీకు జీమెయిల్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ ఉంటే ఈజీగా ఇలాగా సింగిల్ సైన్ ఆన్ అవ్వచ్చు అనమాట. కంటిన్యూ విత్ గూగుల్ కానీ ఇలా కంటిన్యూ విత్ గూగుల్ అయినా కావచ్చు, సైన్ అప్ అయినా కావచ్చు. రెండు ఈజీ మెథడ్స్ అనమాట. ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేసినా కానీ సైన్ ఇన్ విత్ గూగుల్ అయినా సేమ్ అదే పేజ్ నావిగేట్ అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్ గూగుల్లో కానీ ఇలా క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్ని తీసుకుంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ తీసుకొని మీకు ఏ జీమెయిల్ అకౌంట్ ఉంటే ఆ జీమెయిల్ అకౌంట్ వచ్చేయచ్చు. అలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ షాట్ అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రైర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నేర్చుకోవచ్చు. ఇది డేటా బ్రిక్స్ అనేది బిగ్ డేటా కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా అనలిటిక్స్లో కానీ ఆర్ లాంగ్వేజ్, పైథాన్, సీక్వెల్, స్కాలా లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేస్తే కనుక మీరు సపరేట్గా ఈ డేటా బ్రిక్స్ నేర్చుకుని మనం అజూర్ డేటా బ్రిక్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్ కానీ, జీసీపీ డేటా బ్రిక్స్ ఇలాగా మన సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా కావచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, ఇంకా ఏ వేరే సోర్సెస్ నుంచి కానీ ఇలాగా మనకి జాబ్ సోర్సెస్ మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఇలాగా ఇది యూఐ అనమాట. ఇది డేటా బ్రిక్స్ యూఐ. ఈ డేటా బ్రిక్స్ యూఐలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కనిపించే దాన్ని టాగుల్ నావిగేషన్ అంటారు. టాగుల్ నావిగేషన్ అంటే ఇక్కడ మన స్క్రీన్ నావిగేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా అక్కడ ఉన్న పేజెస్ అని లిమిటేషన్ పోతే ఇక్కడ ఇది డేటా బ్రిక్స్ లోగో అనమాట. ఇది ఫ్రీ ఎడిషన్. నేను ఫ్రీ ఎడిషన్లోనే క్రియేట్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఫ్రీ ఎడిషన్ నేను లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ మీద క్లిక్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే నోట్బుక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ నోట్బుక్ సపోర్టెడ్ విత్ పైథాన్ లాంగ్వేజ్లో కానీ, ఆర్ లాంగ్వేజ్లో కానీ, సీక్వెల్లో కానీ, తర్వాత స్కాలా లాంగ్వేజ్లో కనుక మనం క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ క్వైరీ రాయేసుకోవాలన్న డాష్ బోర్డ్స్, జీనీ స్పేస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనకి జనరేటివ్ ఏజెంట్ ఎల్ఎల్ఎంస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, చాట్ జీపీటీ ఎలా అంటున్నాము, ఇక్కడ కూడా డేటా బ్రిక్స్కి ఒక ఎల్ఎల్ఎంస్ కానీ అది ఒక ఏజెంట్ని క్రియేట్ చేసిన దాన్ని జీనీ స్పేస్ అంటారు. తర్వాత జాబ్, తర్వాత ఈటీఎల్ పైప్ లైన్, లెగసీ అలర్ట్ ప్రివ్యూ, ఎక్స్పెరిమెంట్, మోడల్, యాప్ అనమాట. ఇంకా మోర్ కడితే ఫైల్ కానీ, గిట్ ఫోల్డర్ కానీ, ఎస్క్యూఎల్ వేర్ హౌస్ కానీ, సర్వింగ్ ఎండ్ పాయింట్ ఇలాగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇది వెల్కమ్ డేటా బ్రిక్స్ ఉంది. ఇక్కడ ఫండమెంటల్స్ నేర్చుకోవాలనుకుంటే కంటిన్యూ కోర్స్, స్టార్ట్ లెర్నింగ్ ఇఫ్ యూ వాంట్ లెర్న్ న్యూ, ఎక్స్ప్లోర్ డెమోస్, ఆల్రెడీ ఉన్న డెమోస్ని ఎక్స్ప్లోర్ చేసుకుని నేర్చుకోవడానికి కానీ, ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి, గెట్ స్టార్ట్స్ విత్ డేటా ఇంజనీరింగ్ కానీ, గెట్ స్టార్ట్ విత్ అనలిటిక్స్ అండ్ బిఐ, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, పవర్ బిఐ అంటాం కదా, ఇవి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్కి వస్తే గ్లోబల్ సెర్చ్ అంటాం దీన్ని. ఇక్కడ వర్క్ స్పేస్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ ఉన్నా కానీ మనం క్రియేట్ చేసుకోవాలని, ఇదేంటంటే డేటా సెంటర్ అనమాట వర్క్ స్పేస్. ఇది యుఎస్ ఈస్ట్ 2 అనే డేటా సెంటర్ ఉన్న లొకేషన్ రీజియన్లో మనం వాడుకుంటాం అనమాట. ఇక్కడ ఇదేంటి, దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని ఏమంటారు జీనీ ఏ అంటారనమాట. జీనీ కోడ్. ఇది గ్రిడ్ అనమాట. ఇది స్విచ్ యాప్స్. ఇక్కడ స్విచ్ యాప్స్ అని మీద క్లిక్ చేస్తే లేక్ హౌస్లో కానీ, డేటా బ్రిక్స్ 1 కానీ, డేటా బ్రిక్స్ యాప్స్ కానీ మనం స్విచ్ యాప్స్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన అకౌంట్ నేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీకి వస్తే ఇక్కడ న్యూలో చూసారు. తర్వాత హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత హోమ్లో మనకి ఇవన్నమాట. ఇదంతా హోమ్ బటన్, ఇదంతా హోమ్ పేజ్ అనమాట. మనం వర్క్ స్పేస్ ఇఫ్ వాంట్ క్రియేట్ న్యూ వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలంటే రీసెంట్స్లోకి వెళ్ళేసి క్యాట్లాగ్, యూనిటీ క్యాట్లాగ్ అంటే ఏంటి, ఈ క్యాట్లాగ్లో క్రియేట్ చేస్తే మనం పైప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎలా క్రియేట్ చేసి వర్క్ స్పేస్ ఉంది, సిస్టమ్ ఉంది, శాంపిల్స్ ఉన్నాయి. ఈ సజెస్టెడ్, ఫేవరెట్స్, రీసెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ గవర్న్ ట్యాక్స్, డేటా క్లాసిఫికేషన్, కనెక్ట్, మనం ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ మీడియా కస్టమర్ రివ్యూస్ ఉంది, తర్వాత మీడియా గోల్డ్ రివ్యూస్ అక్కడ ఉన్నాయి, సేల్స్ సప్లయర్స్ ఉన్నాయి, సేల్స్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి, సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్ కస్టమర్స్ డేటా ఉన్నాయి. ఇవి టేబుల్స్ అనమాట. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి జాబ్స్ అండ్ పైప్ లైన్, మనం ఈటీఎల్ పైప్ లైన్ క్రియేట్ చేసుకోవడానికి అనమాట. ఎలా పైప్ లైన్ క్రియేట్ చేయాలి, ఇంజెక్షన్ పైప్ లైన్ అంటే ఏంటి, ఈటీఎల్ పైప్ లైన్ అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ప్రాజెక్ట్కి అనుగుణంగా లేకపోతే ఒక డమ్మీ ప్రాజెక్ట్ అయినా మన రియల్ టైంలో ఎలాగైతే ఉంటుంది, ఇది కూడా రియల్ టైం ఎడిషన్ అనమాట. ప్రొడక్షన్ గ్రేడ్ వర్షనే. మనం ఈ తర్వాత కంప్యూట్ చేసుకోవడానికి అంటే కంప్యూటర్ క్లస్టర్స్, మనకి ఎలాగైనా సరే ఏమైనా చేయడానికి ఎస్క్యూఎల్ వేర్ హౌసెస్ కానీ, వెక్టార్ సెర్చ్ కానీ, యాప్స్ కానీ మనం క్రియేట్ చేసుకుని సర్వర్ లెస్ స్టార్ట్ వేర్ హౌస్ అనమాట. ఇది
మనకి ఎలాంటి సర్వర్లెస్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే కానీ ఇలాగా. తర్వాత డిస్కవర్, తర్వాత మార్కెట్ ప్లేస్, ఎస్క్యూఎల్ గురించి. ఎస్క్యూఎల్ ఎడిటర్ అంటే ఏంటి, క్వైరీస్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, జీని, అలర్ట్స్, క్వైరీ హిస్టరీ, ఎస్క్యూఎల్ వేర్ హౌస్. తర్వాత ఇక్కడికి వస్తే డేటా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ రన్స్ అంటే ఏంటి, డేటా ఇంజెక్షన్ అంటే ఏంటి, ఏఐఎంఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లే గ్రౌండ్ అంటే ఏంటి, ఏఐ గేట్వే, ఎక్స్పెరిమెంట్స్, ఫీచర్స్, మోడల్స్, వీటన్నిటి గురించి మనం మోడల్ సర్వింగ్ అంటే ఏంటి, ఆ, ఇక్కడ మనకు అన్ని ఉన్నాయి. ఏఏ గేట్వే అంటే ఏంటి, ఏఏ గేట్వేలు ఏం వస్తాయి, ఇక్కడ ఏఏ గేట్వేలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ చూస్తే డేటా బ్రిక్స్ జీపీటీ 5.4 మినీ, డేటా బ్రిక్స్ జీపీటీ 5.4 నానో, డేటా బ్రిక్స్ 5.4, డేటా బ్రిక్స్ జీపీటీ 5.3 కోడెక్స్, డేటా బ్రిక్స్ జీపీటీ 5.2 కోడెక్స్, డేటా బ్రిక్స్ జీపీటీ 5.2. రేట్ లిమిట్స్ ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. యూసేజ్ ట్రాకింగ్, ఇన్ఫరెన్స్ టేబుల్, టోకెన్స్, టోటల్ టోకెన్స్ క్రియేటెడ్ బై, తర్వాత లాస్ట్ మోడిఫైడ్, ఫాస్టెస్ట్ రెస్పాన్స్, ఫీచర్డ్ మోడల్స్, జీపీటీ 5.4, జీపీటీ ఓఎస్ఎస్ 120 బిలియన్ పారామీటర్స్, పిన్ 3 నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్, లామా 4, మార్విక్, కోడెక్స్, కర్సర్ AI మనకి సపోర్ట్ చేసే కోడింగ్ ఏజెంట్స్, డేటాబేస్ కోడెక్స్ కానీ, కర్సర్ AI కానీ, జెమినై. తర్వాత అదర్ ఇంటిగ్రేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఫాస్టెస్ట్ రెస్పాన్స్ ఇక్కడ హైయెస్ట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ వాంట్ క్రియేట్ ఏ గేట్వే ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలంటే, క్రియేట్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే, ఇవన్నీ తర్వాత మీకు ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఈ ప్లే గ్రౌండ్లో ఏమని చూస్తే, క్లిక్ ఆన్ ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్లే గ్రౌండ్ జీపీటీ 5.4తో నడుస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ 5.4 మీద ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే జీపీటీ 5.4, జీపీటీ 5.4 మినీ, జీపీటీ 5 నానో, జీపీటీ 5.2, జీపీటీ ఓఎస్ 120 బిలియన్, జీపీటీ 5.3 కోడెక్స్, జీపీటీ 5.2 కోడెక్స్. ఇలాగా ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట. పిన్ 3, జీపీటీ 5.1 గెమ్మా మోడల్, గెమ్మా 3, లామా 4 మ్యార్విక్, మెటా లామా 3.1 88 ఇన్స్ట్రక్ట్ 8 బిలియన్ ఇన్స్ట్రక్ట్స్, మెటా లామా 3.3 7 బిలియన్ ఇన్స్ట్రక్ట్. ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ జీపీటీ 5.4. ఇక్కడ మనకి యూజ్ ఎండ్ పాయింట్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మనం తెలుసుకోవాలంటే వ్యూ ఎండ్ పాయింట్స్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్ లైసెన్స్ గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మోడల్ ప్లే గ్రౌండ్లో ఏఎంఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడల్ ప్లే గ్రౌండ్లో తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఎక్స్పెరిమెంట్స్ ఏంటి ఏంటి, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి, ఎంఎల్ ఫ్లో 3 ఈజ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ జెన్ ఈ యాప్స్ అండ్ ఏజెంట్స్ ఉన్నాయి, ఫోర్కాస్టింగ్ ప్రివ్యూ, కస్టమ్ మోడల్ ట్రైనింగ్. ఇవన్నిటి గురించి మనం ఒక్కొక్కటి ఫీచర్స్ ఏముంటాయి, మోడల్స్ ఏముంటాయి. ఈ మోడల్స్లో చూస్తే మనకి సపోర్ట్ చేసే మోడల్స్ ఏమున్నాయి, మనం మోడల్ రిజిస్టర్ మోడల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆల్రెడీ క్రియేట్ ఈ మోడల్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, మెటాలామా 370 బిలియన్ ఇన్స్ట్రక్ట్, మెటాలామా 3.8, మెటాలామా 3.18 బిలియన్స్, మిక్స్ట్రల్ ఉంది, డేటాబ్రిక్స్ జెమినై ఉంది, డేటాబ్రిక్స్ క్లాడే ఉంది, క్లాడి ఓపస్ డీసెంట్రలైజేషన్ ఉంది, బీజీఈ బేస్ ఎన్విరాన్మెంట్ V1 ఉంది, డేటాబ్రిక్స్ జెమినీ 1 3.1 ఫ్లాష్ ఉంది, లామా. ఇవన్నీ సపోర్ట్ చేసే మోడల్స్ అనమాట, రిజిస్టర్ అయిన మోడల్స్ అనమాట. మనం సేమ్ యాస్టీస్గా తీసుకోవచ్చు. తర్వాత ఎస్క్యూఎల్ ఎడిటర్స్, డేటా ఇంజనీర్స్ రన్ అంటే ఏంటి, డేటా ఇంజనీర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు హోమ్లో చూసాము లేదా వర్క్ స్పేస్ కనుక క్రియేట్ చేసామంటే, వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఇలాగా ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ షేర్ విత్ మీ, తర్వాత వర్క్ స్పేస్, ఫేవరెట్స్, ట్రాష్ ఉంటుంది. ట్రాష్ అంటే డిలీట్ చేసిన ఐటమ్స్. మనం ఇఫ్ ఆల్రెడీ ఏదైనా ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేస్తే ట్రాష్లోకి వెళ్తాయి అనమాట. మనకి జనరల్ యాజ్ యూజువల్ తెలిసిందే. ఇప్పుడు మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ చేస్తే, క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ ఉంది, గిట్ ఫోల్డర్ ఉంది, నోట్బుక్ ఉంది, ఫైల్ ఉంది, క్వైరీ, డాష్ బోర్డ్, జీని స్పేస్, మార్క్డౌన్, ఈటీఎల్ పైప్లైన్, లెగసీ అలర్ట్ ప్రివ్యూ, ఎంఎల్ ఫ్లో ఎక్స్పెరిమెంట్. నేను ఒక నోట్బుక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ ఆన్ నోట్బుక్ మీద క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇస్ నోట్బుక్ అంటే మీ అందరికీ తెలిసిందే. యాజ్ ఏ పైథాన్ డెవలపర్ కానీ, లేకపోతే మనకి గూగుల్ యాంటీ గ్రావిటీలో కానీ, లేకపోతే విఎస్ కోడ్లో కానీ, గూగుల్ కొలాబ్లో కానీ మనం చూసే ఉంటాం కదా. ఇలాగ నోట్బుక్ లాగా ఉంటుంది. ఇది వీళ్ళు సపోర్ట్ ఏమేమి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాను ఇక్కడ చూడండి. ఇక్కడ పైథాన్ బేసిక్స్ అని ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓల్డ్ దాంట్లోకి వెళ్ళినా కానీ మనకు కనిపిస్తుంది అనమాట. నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ పైథాన్ బేసిక్స్ ఉంది కదా, ఈ పైథాన్ బేసిక్స్ క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ కావట్లేదు, ఎందుకంటే నేను ఇది డిలీట్ చేశాను అనమాట. ఇది ట్రాష్లో ఉంది. మళ్ళీ కావాలంటే ఇక్కడ చూడండి, నోట్బుక్ ఫెయిల్ టు లోడ్, ఎందుకంటే నేను దీన్ని ఏం చేశాను, డిలీట్ చేశాను అనమాట. డిలీట్ చేయడం వల్ల అది మనకు ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ న్యూ నోట్బుక్ అనేది మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కనుక ఇది ఓపెన్ అవుతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాలి, ఎడిట్లోకి వెళ్ళాలి. మన గూగుల్ కొలాబ్ లేదు, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, తర్వాత ఫోల్డర్ని అప్లోడ్ చేసుకుంటాం, వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలని Ctrl+Alt+E, తర్వాత ఇక్కడికి వచ్చిన క్యాటలాగ్ Ctrl+Alt+C, తర్వాత ఫైల్కి ఎడిట్, వ్యూ, రన్, హెల్ప్, పైథాన్. ఇక్కడ పైథాన్ క్లిక్ చేసి డ్రాప్ డౌన్ ఉంది కదా,
పైథాన్ ఉంది, సీక్వెల్ ఉంది. ఆర్ లాంగ్వేజ్, స్కేలా లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏం ఉంది, స్టార్ట్ టైపింగ్ ఆర్ జనరేటివ్ విత్ ఏఐ అనమాట. కంట్రోల్ ఐ అని కొట్టినా కానీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ యూ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లీడ్ కోడ్ లెట్ జీనీ కోడ్ టర్న్ థాట్స్ ఇంటూ రిజల్ట్స్ అనమాట. మన థాట్స్ కనుక ఇక్కడ కనుక టైం సింప్లీ లుక్ లైక్ చాట్ బాట్ అనమాట. గూగుల్ కొలాబ్లో కానీ జెమినీ ఎలా ఇంటిగ్రేషన్ చేశారు, తర్వాత గూగుల్ గిట్హబ్ కోపైలట్ని ఎలా ఇంటిగ్రేట్ చేశారు, తర్వాత కర్సర్ ఏఐలో కానీ, యాంటీ గ్రావిటీలో కానీ, విఎస్ కోడ్లో కానీ మనకి ఎలాగైతే ఏజెంట్స్ని ఇంటిగ్రేషన్ చేసి ఈజీగా వేలో డెవలప్ చేసుకోవడానికి ఉందో, ఇక్కడ డేటాబ్రిక్స్లో కూడా జీనీ అనే దాన్ని ఇంటిగ్రేషన్ చేశారనమాట. మనం సింపుల్ జస్ట్ అక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ రన్ కొడితే మనకు కావాల్సిన కోడ్ని జనరేట్ చేసి మనం సింపుల్గా మన ప్రాజెక్ట్లో ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఈ క్లియర్, అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ కదా, ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్ జనరల్ యాజ్ యూజువల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాము. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే సింపుల్గా ఒక టూ అని ఉంది. సింపుల్గా ఇక్కడ +6 అని ఉంది. 6 అని కొట్టిన తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే మనం ఎక్కడ ఎలా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇలాగా కంట్రోల్ ఎంటర్ కొట్టినా కానీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ వీడియో బటన్ మీద క్లిక్ చేసినా ఎగ్జిక్యూషన్ అవుతుంది, లేకపోతే రన్ ఆల్ మీద క్లిక్ చేసిన అవుతుంది. సర్వర్లెస్ షెడ్యూల్ ఎప్పుడు షెడ్యూల్ అవ్వాలి, ఈ కోడ్ ఎప్పుడు రన్ అవ్వాలి అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేర్ ఈ నోట్బుక్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్బుక్ అన్నది ఇక్కడ ఇది టైటిల్ అనమాట. ఈ టైటిల్ని దీన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేంజ్ చేద్దామంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ దాని నేమ్ మార్చండి. దాని నేమ్ మార్చేసుకోవచ్చు, మనం మన ఇష్టం వచ్చి నేమ్ మార్చుకోవచ్చు అనమాట. నేను పెడదాం పైథాన్ బేసిక్స్ అని పెట్టుకున్నాం అనుకోండి. పైథాన్ బేసిక్స్ కానీ లేదా డేటాబ్రిక్స్ బేసిక్స్ కానీ అలాగా క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఫైల్కి వచ్చేసి సేవ్ చేసాం, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని రన్ చేయొచ్చు. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కంట్రోల్ ఈ ఫ్రమ్ అవర్ కీబోర్డ్ నుంచి కంట్రోల్ ఈ అని కంట్రోల్ ఎంటర్ కొట్టినా కానీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. నేను ఇక్కడ దీని నుంచి క్లిక్ చేయండి, రన్ ఎగ్జిక్యూషన్ చేస్తే వెయిటింగ్ అనమాట. 2 + 6 అంతా 8 అయిపోయింది. ఇప్పుడు జస్ట్ లెస్ దెన్ 1 సెకండ్స్లోనే మనకి ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ సెల్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడ క్లిక్ చేసిన కోడ్ కానీ టెక్స్ట్ కానీ జీనీ కోడ్ కావాలంటే ఇక్కడ సేమ్ అలాగే కిందగా డ్రాగ్ చేసిన కానీ కోడ్ టెక్స్ట్ జీనీ కోడ్ వస్తుంది. మనం జీనీ కోడ్ జస్ట్ మనం ఏం చేయొచ్చు, ఇంకొక సెల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఈ వేరియబుల్స్తో ఇచ్చేసి సేమ్ మన పైథాన్లో ఎలా ఐడియల్లో కానీ ఎలా రాస్తాము, a = 4 3 కానీ తర్వాత b = ఏం చేసాం, బిలో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి యాడ్ చేసి ఏం చేసాం a + b ఆటోమేటిక్గా జీనీ కోడ్తో జనరేటివ్ ఏతో ఇంటిగ్రేట్ అయింది కనుక మనకు అదే కోడ్ కూడా రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఎంటర్ చేసి నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ అవుతుంది. నాకు కీబోర్డ్ నుంచి కంట్రోల్ ఎంటర్ కొట్టాను. ఏ అనే వేరియబుల్ 2 పెట్టాము, బి అనే వేరియబుల్కి 6 అసైన్ చేసాము, a + b అని కొడితే 8 అని వచ్చింది అనమాట. ఇది పైథాన్ కోడ్. ఇప్పుడు మనం అలాగే సేమ్ ఇప్పుడు జీనీ కోడ్ కావాలనుకుంటే ఏం చేద్దాం, ఇప్పుడు మనం జీనీ కోడ్తో పైథాన్ కావాలంటే మనం ఇక్కడ సింపుల్గా ఎలా కొట్టాలి అంటే ఇక్కడ సింపుల్గా ఏం చేద్దాం, ఇక్కడ మనం ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ వన్ I want to create palindrome ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఇంకేముంది palindrome తర్వాత పిరమిడ్ ప్రోగ్రామ్ లేకుండా ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లిస్ట్ క్రియేట్ చేయడం కానీ లిస్ట్ కాంప్రహెన్షన్ కానీ ఫంక్షన్స్ కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ palindrome ప్రోగ్రామ్. palindrome పైథాన్ ప్రోగ్రామ్ అని కొట్టాం అనుకోండి. పైథాన్ ప్రోగ్రామ్ క్లిక్ చేసి జనరేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ అని కొడితే ఇట్ విల్ క్రియేట్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే కోడ్ని క్రియేట్ చేసింది. ఆ కోడ్ని క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడం అనమాట. సింపుల్గా మనం గూగుల్ కొలాబ్లో కానీ లేకపోతే ఎలాగ చేస్తాం అలాగా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది యాక్సెప్ట్ చేసామంటే యాక్సెప్ట్ చేసేసాము. ఇప్పుడు దాన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే చూడండి ఇక్కడ కోడ్ సేమ్ మన పైథాన్ కోడ్ లేదు. డెఫ్ ఈజ్ palindrome అంటే ఈజ్ palindrome అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఈజ్ అనేది ఎప్పుడైనా మన ఇంగ్లీష్ సెంటెన్స్లో కూడా మనం ఈజ్ palindrome అనేది ఒక క్వశ్చన్ అనమాట. మనం ఈజ్ palindrome ఇది ఇచ్చిన ఎస్ అనేది ఏంటంటే స్ట్రింగ్ అనమాట. ఇక్కడ పాస్ చేసింది అనేది వేరియబుల్ అనమాట. ఎస్ అనే వేరియబుల్లో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఎస్ అనేది స్ట్రింగ్ కింద తీసుకోండి. ఎస్లో ఇన్ఫర్మేషన్ ఏదైనా పంపిస్తే అది స్ట్రింగ్ రూపంలో ఉండాలి. అది ఏదైనా ఇన్ఫర్మేషన్ స్ట్రింగ్ అవ్వచ్చు, అది స్ట్రింగే ఉండాలి. అది స్ట్రింగ్ అయినా కానీ
ఆ స్ట్రింగ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తే అది ప్యాలిండ్రోమా కాదు. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చదివినా కానీ రైట్ సైడ్ రివర్స్ చేసినా కానీ అదే నేమ్ రావాలన్నమాట. దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. సింపుల్గా చూస్తే ఇక్కడ రిటర్న్ ఎస్ ఈక్వల్ టు ఎస్, దీన్ని రివర్స్ చేయడం అనమాట. ఎస్లో వచ్చిన వాల్యూని రివర్స్ చేస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. ఇక్కడ చూడండి ఇది ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ వార్డ్ అని ఇచ్చాము. వార్డ్ అనే లెవెల్, వార్డ్ ఎల్ఈవిఎల్ లెవెల్ అనమాట. ఎల్ఈవిఎల్ లెవెల్ అని ఇస్తే ఇక్కడ రిజల్ట్ ఇక్కడ ఇది ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఫంక్షన్ ఈజ్ ప్యాలిండ్రోమ్. ఎస్లో పెట్టాం, స్ట్రింగ్ ఎస్లో పెట్టాం, స్ట్రింగ్ ఎస్. ఆ ఎస్లో వచ్చిన దాని ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి, దాన్ని రివర్స్ చేసేయాలి. ఇక్కడ వార్డ్లో ఏం పెట్టాం, ఇది ఇన్పుట్ అనమాట. వార్డ్లో లెవెల్ అని పెట్టాము. ఈ లెవెల్ కాస్త ఏం చేసాము, ఇప్పుడు ఇది ఇన్పుట్ ఇస్తున్నాం. ఈ రిజల్ట్లో ఏం చేస్తాం, ఈజ్ ప్యాలిండ్రోమ్లో ఈ ఫంక్షన్లో ఈ ఎస్లో ఏం చేస్తున్నాం, వార్డ్ అని ఇస్తున్నాం. ఇక్కడ వార్డ్ డిఫైన్ చేసి ఈ వార్డ్ ఇస్తే ఈ వార్డ్ ఇక్కడికి వెళ్తుంది. ఈ వార్డ్లో ఏమొచ్చింది, ఈ ఎస్లోకి ఏమొచ్చింది, స్ట్రింగ్ వచ్చింది. స్ట్రింగ్ని కాస్త ఏం చేయాలి, రివర్స్ చేయాలి. తర్వాత డిస్ప్లే రిజల్ట్ అనమాట, ఇదనమాట. దీన్ని ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. అవుట్పుట్ చెక్ చేస్తే చూడండి, ఇక్కడ సింపుల్గా దీన్ని మనం ఎలా చేయొచ్చు, ఇక్కడ క్లిక్ చేసినా కానీ మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది. లేదా లేదా రన్ ఆల్ అయినా క్లిక్ చేయండి. లేకపోతే రన్ ఆల్ అంటే ఇక్కడ ఉన్న ఏదైతే అంతకుముందు ప్రీవియస్ కోడ్స్ కూడా ఉన్నాయో ఆ కోడ్ కూడా మనం ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. మనం సింపుల్గా ఏం చేద్దాం, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొట్టినా మన కీబోర్డ్ నుంచి ఈజీగా ఎగ్జిక్యూషన్ అవుతుంది. మనం కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను, దాని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి ట్రూ. అండ్ ఈజ్ ప్యాలిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ ఎ బులియన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఈజ్ ప్యాలిండ్రోమ్ ఇఫ్ యు ఆర్ ఆస్క్ క్వశ్చన్ యూ విల్ చెక్ దిస్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆర్ నాట్ అని అడుగుతున్నాను. ఇప్పుడు విల్ గివ్ ద రెస్పాన్స్ ఇస్ ట్రూ అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ వర్క్ స్పేసింగ్. హియర్ ఏం చేస్తున్నాం, డేటాబేస్లో పైథాన్ బేసిక్స్ అనే దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట. ఇలాగా ఇది పైథాన్ అనే కాదు, ఆర్ అనే కాదు, స్కాలా కాదు, సీక్వెల్ క్వైరీస్ కానీ, తర్వాత ఈటీఆర్ పైప్ లైన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్వి, డేటా ఇంజనీరింగ్వి, ఇవన్నీ మనం సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం చేయొచ్చు. రిమైన్ క్లాసెస్లో ఈ డేటాబేస్ గురించి ప్రతిరోజు ఒక వీడియో చేస్తుంటాను అనమాట. డేటా పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ డేటా ఇంజెక్షన్ పైప్ లైన్, తర్వాత మెడిలిన్ ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఇంజెక్షన్ నుంచి డేటా ప్రీప్రో, అది ఎంఎల్ మోడల్స్లో కానీ, ఏఐ మోడల్స్లో కానీ, ఏజెటికేఐ కానీ, జనరేటివ్ ఏఐ మోడల్స్లో కానీ, తర్వాత మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కానీ, ఇవన్నీ మనం ఎలా చేయొచ్చు డేటా బ్రిక్స్ యూజ్ చేసి, తర్వాత ఈ పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఎలా రాయొచ్చు, జీనీ కోడ్స్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎస్క్యూఎల్ వేర్ హౌస్ని ఎలా చేయొచ్చు, డేటా ఇంజనీరింగ్ గురించి, వీటన్నిటి గురించి మీకు తర్వాత సెషన్స్లో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూనే ఉంటాను. ఈ ఛానల్లో కనుక నచ్చితే, మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. మిమ్మల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. మీకు ఎలాంటి డౌట్లు కానీ సందేహాలు కానీ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్ కానీ చేయండి, లేదా నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, లేదా యూట్యూబ్లో కమెంట్ చేసినా కానీ మీకు కావాల్సిన వీడియోస్ నేను చేస్తాను అనమాట. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సండే.